నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ నేను ఉదయశ్రీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న కథనాల ప్రకారం ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ సీజన్ మే చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాతే తదనుగుణంగా ఐపీఎల్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్ తేదీలు ఖరారయ్యాక ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదలవుతుందని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కోసం ఇప్పటి నుంచే హడావిడి మొదలైంది. 2024 సీజన్ వేలం మంగళవారం జరగనుండడంతో అన్ని ఫ్రాంచైజీలు సన్నాహకాలు నిమగ్నమై ఉన్నాయి. దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో మంగళవారం వేలం జరగనుంది. ఈ వేలం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమవుతుంది. వేలం ప్రక్రియ మొత్తం స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ వేలంలో 77 స్లాట్ల కోసం 333 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వేర్వేరు బేస్ ప్రైజ్ విభాగాల్లో ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.